సో హాయ్ అండి, ఏపీ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ కు వెల్కమ్. మనం ఈరోజు గుంటూరు వచ్చున్నాం. ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎవరన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే తక్కువ బడ్జెట్ తో ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ గాని పెడితే ఈ రోజు మీకు చెప్పబోతూ ఉన్నాను. మనం గుంటూరులో పిఆర్ఎం ఏజెన్సీస్ మిషనరీస్ సంబంధించి రాజారమణి గారు ఎండి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో క్లియర్ గా మాట్లాడదాం. వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత బడ్జెట్ పెట్టాలి, ఫ్యూచర్ లో మిషనరీ తీసుకోవాలంటే మీరు ఎలా చేయాలో కూడా సార్ చాలా క్లియర్ గా వివరించడం జరుగుతుంది. హాయ్ సార్. హాయ్ సార్. ఒకసారి మీ పరిచయం గురించి చెప్తారా? నా పేరు రాజారమణి అండి. మా కంపెనీ పేరు పిఆర్ఎం మిషనరీస్. మేము గుంటూరులో స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు గుంటూరు నేను ఫస్ట్ వచ్చినప్పుడు జస్ట్ టేబుల్ టాప్ గ్రైండరీ అండి స్టార్ట్ చేసే బిజినెస్ ఇది. తర్వాత నాన్కిన్ సైడ్కి వస్తే ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ ఆంధ్రాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ మేమే అండి చేసాం. తర్వాత చకోడీ మిషన్, చక్రాల మిషన్, తర్వాత పిండి ఉడకబెట్టే మిషన్, ఓంపూసా మిషన్, కారా బూందీ మిషన్, ఇట్లా చాలా రకాల నాన్కిన్ సైడ్ల మిషన్లు, అన్ని రకాల మిషన్లు మా దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి. అన్ని మిషన్స్ చేసాం. తర్వాత ఒక లాస్ట్ 8 years నుంచి చెక్క గానుగలు మొదలు పెట్టామండి. చెక్క గానుగలు మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 500 నుంచి 600 మిషన్ దాకా ఇచ్చి ఉంటామండి 8 years లో. అన్ని ఏరియాలో మా మిషన్ రన్నింగ్ లోనే ఉంటాయి. అట్లా మాది స్పెషల్ ఏంటండి అంటే ఇక్కడ మేము లోకల్లోనే ఉన్నాము కాబట్టి ఏపీ తెలంగాణ లోపల ఉన్న మిషన్ మాక్సిమం సర్వీస్ అందియగలుగుతాం. ఓకే. ఇప్పుడు కస్టమర్ ఫోన్ చేశారు, ఈ రోజు కుదరకపోతే ఒక 2-3 days లో కస్టమర్ స్పాట్ గా వెళ్ళిపోతాం. అక్కడ వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై చేసేసి వచ్చేస్తారు మా ఇంజనీర్స్. మెయిన్ మా ప్లస్ పాయింట్ అదండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ మంత్ నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీస్ ను ఒకటి స్టార్ట్ చేస్తామండి. అది ఒక మిషన్ కి 10,000 ఛార్జ్ చేస్తాం. సంవత్సరానికి మిషన్ లో కంప్లైంట్ ఉందో లేదో మా ఇంజనీర్స్ వచ్చి మీ మిషన్ ని ఇన్స్పెక్ట్ చేస్తారు. సపోజ్ ఏదైనా ఉంటే తేడా ఉంది, ఏదైనా రిపేర్ వచ్చింది అంటే ఫ్యూచర్ లో రావచ్చు అంటే అది కూడా వాళ్ళు కస్టమర్ కు ముందుగా చెప్పడం జరుగుతుందండి. ఇది మార్చుకోండి, ఇది చేసుకోండి అని చెప్పి. రెండోది, ఇప్పుడు మామూలుగా కోయంబత్తూరులో కానీ గుజరాత్ లో కానీ మిషన్ తీసుకొస్తే వాళ్ళు చెప్తారే కానీ ఇన్ ఫ్యూచర్ లో సర్వీస్ ఇవ్వటం అన్నది వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని ఎక్కువ. మేము లోకల్లో ఉన్నాం కాబట్టి పర్ డేకి మేము 2,000 ఛార్జ్ చేసేది. చాలా మినిమల్ ఛార్జ్ మా సర్వీస్ ఇంజనీర్స్ వస్తాయి, అంతే మేము ఛార్జ్ చేస్తున్నాం. దానివల్ల కస్టమర్ మమ్మల్ని ప్రిఫర్ చేస్తున్నారు. సార్, ముఖ్యంగా మీరు అన్నట్టు చాలా మంది ఈ రోజు రేపు ఏంటంటే కొంతమంది మనం మిషన్లు చూస్తాం, గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచో తక్కువ వాల్యూ ఉందని చెప్పేసి వెంటనే ఇక్కడ చూస్తాం ఏదో ఒక 10,000 20,000 ఎక్స్ట్రా ఉందని చెప్పేసి మిషన్లు తీసుకుంటారు. కానీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళు వీడియో చెప్తారు, కొన్నిసార్లు స్టార్ట్ అవ్వకపోవడం, పూర్తిగా ఆ పెట్టిన 1,50,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, ఒక్కోసారి పక్కన పెట్టే పరిస్థితి. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మిషన్లు మీరు చేస్తూ చాలా దగ్గరలో సర్వీస్ ఇస్తూ మీరు అన్నట్టు వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదనే దానికన్నా మీరు కంప్లీట్ గా ఒక మెయింటెనెన్స్ అనేది ఇచ్చి 2 months కి ఒకసారి కానీ మీరు వెళ్ళి వాళ్ళు విజిట్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా మిషన్ పట్ల ఒక పూర్తిగా లాంగ్ టర్మ్ లో మిషన్ అనేది ఉండిద్ది. సో ఈ ఆప్షన్ అనేది పర్టికులర్ గా చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇప్పుడు చాలా కరోనా తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకుంటున్నారు. ఆయిల్ టైప్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తినటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. మన ఇంటి దగ్గరే మన దగ్గరలో మనం తీసుకెళ్లి పల్లీలు తీసుకుని అక్కడ నుంచి ఆయిల్ తీసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు మీరు కల్పించగలుగుతా ఉన్నారు. ఈ మిషన్ అనేది ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకసారి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పగలుగుతామండి. ఇప్పుడు మామూలుగా కమర్షియల్ గా పెట్టుకోవాలంటే అండి మా దగ్గర 5 kgs, 10 kgs, 20 kgs, 25, 30 kgs దాకా మిషన్ ఉందండి. ఓకే. ఇప్పుడు 5 kgs మిషన్ అనేది ఒక 10 మంది ఫ్యామిలీ కలిసి ఒక మిషన్ తీసుకున్నారంటే దాంట్లో ఇప్పుడు ఒక రోజుకి ఒక 20 kgs పల్లీలు ఆడవచ్చు. అయితే 8 kg ఆయిల్ వచ్చింది. దాంట్లో ఒక 2 ఫ్యామిలీకి సరిపడిన ఆయిల్ వచ్చింది. అట్లా ఒక వారం రోజు చేసుకున్నారంటే 10 మంది ఫ్యామిలీలు అయిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళు బయటకు వాళ్ళకి ఏసీ ఇవ్వాలంటే కూడా 1 kg 50 రూపాయలు తీసుకుని ఏసీ ఇవ్వచ్చు. అది ఇంట్లో కూర్చుండే చేసే పని అనేది లేడీస్ కి టైం పాసింగ్. రెండోది, ఇప్పుడు 15 kg మిషన్ తీసుకున్నారని అనుకోండి, 20 kg మిషన్ 15 kg లోడ్ ఇవ్వచ్చండి. ఇప్పుడు మామూలుగా ఒక రోజుకి 8 hours రన్నింగ్ టైం పెట్టుకుంటాం. 8 hours వర్కింగ్ టైం కాబట్టి 120 kg పల్లీలు ఆడవచ్చు. ఓకే. 120 kg పల్లీలు ఆడితే మీకు
కరెక్ట్ గా 54 కేజీ ఆయిల్ వచ్చింది. 54 కేజీ ఆయిల్ వస్తే ఒక కేజీ 300 రూపాయలకు మనం మామూలు రేట్, తక్కువ రేటు కాదు ఎక్కువ రేటు కాదు, కరెక్ట్ రేట్ అండి. 300కి ఇస్తున్నాం అండి. 300కి వేస్తే 16,200 అయింది. మళ్ళీ తర్వాత దీంట్లో ఒక 75 కేజీ కేక్ మిగిలిందండి. ఓకే, ఆ కేక్ ని ఏం చేస్తామంటే ఈ కోడి ఫార్మ్ ఒకటి, చేపల చెరువు ఒకటి, దీనికి అన్నిటికీ ఫీడింగ్ ఇదే అండి వాడతారు. సో ఒక్క కేజీ 42 రూపాయలండి. అది వాళ్ళు ఎవరు కొంటారు అన్నది కూడా మేమే ఇస్తామండి. నంబర్ ఇస్తాం, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ కేకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు దీనివల్ల వీళ్ళు పెట్టే ఒక రోజుకి 120 కేజీలకి పల్లీలు 100 రూపాయలండి కేజీ, 12,000 అయింది. వీళ్ళు 54 కేజీ ఆయిల్ వచ్చిందండి. 54 కేజీ ఆయిల్ వస్తే 16,200 అండి. ఓకే, 300 కాడికి అమ్మితే. తర్వాత కేక్ 3,150 రూపాయలు. ఓకే, టోటల్ 19,350 రూపాయలు వచ్చిందండి. సో కాబట్టి సార్ ఈ మిషన్ కి సంబంధించి మీరు ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులకి ఇస్తారు? ఒక 10 నుంచి 15 రోజుల్లోపు డెలివరీ ఇచ్చేస్తామండి. ఓకే, ఇక్కడే మా దగ్గర ఏంటంటే మిషన్ ఆర్డర్ ఇస్తే పార్టీని మిషన్ డెలివరీ రెడీ అయిన తర్వాత పార్టీని రమ్మని చెప్తాం. ఇక్కడే ట్రయల్ వేస్తాం, ఇక్కడే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఎట్లా వేయాలా, ఎంత మాయిశ్చర్ ఉండాలా, పల్లీలు వాటర్ ఎంత పోయాలా, ఇదన్నీ ఇక్కడే చూపించేస్తామండి. లేదు మాకు ఇక్కడ చూపించి సరిపోవట్లేదు, మాకు ఇంజనీర్స్ ని అక్కడ పంపించమంటే కూడా వాడు త్రూ అండ్ ఫైర్ ఇచ్చేస్తే లేబర్ ఇస్తే వాళ్ళు వెళ్ళి చూపించి వాళ్ళకి అక్కడ ఒక రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉండి నేర్పించి వస్తారండి. సార్ మనకి పవర్ గానీ ఒక షెడ్ గానీ మినిమం ఎంత ఉండాలంటారు ఈ సెటప్ చేయడానికి? మామూలుగా ఒక 10 ఉంటే చాలండి ఒక మిషన్ కి. ఓకే, మామూలు సింగిల్ ఫేస్ ఇంట్లో కరెంట్ లోనే కేటగిరీ 2 తీసుకుంటే వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, దీంతో పాటు మీరు మురుకులు కూడా దాదాపు నమ్కిన్ లో ఈ చక్రాలకు సంబంధించి ఎక్కువగా కూడా మార్కెట్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మినిమం బేసిక్ రేట్ మిషన్ ఈ మేము 1,90,000కి ఇస్తున్నామండి. 1,90,000 ప్లస్ జిఎస్టీకి ఇస్తున్నాం. దీంట్లో ఒక 20 నుంచి 25 రకాల చక్రాలు వచ్చింది డై తీసుకుంటే. ఒక మేము మిషన్ తో పాటు 2 డై ఇస్తాం. మిగతా మీకు డై కావాలంటే ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి. మీకు ఏమేమి డిజైన్ కావాలా ఏంటి అన్నది మేమే మీకు చూపిస్తే మేము దానికి తగ్గట్టు డై రెడీ చేసి ఇచ్చేస్తాం. ఒకటి. రెండవది, దీంట్లో ఈ చక్రాల మిషన్ లో ఒక రోజుకి వచ్చి ఒక గంటకి 20 కేజీలు పిండి చక్రాలు చేసుకోవచ్చు. దీంట్లో 8 అవర్స్ రన్నింగ్ టైం కాబట్టి 160 కేజీ పిండి పని చేసుకోవచ్చు. 160 కేజీ పిండి చక్రాలు చేస్తే 190 కేజీ ఈల్డ్ వచ్చింది. ఓకే, ఈల్డ్ వచ్చేటప్పుడు 1 కేజీ ప్రొడక్షన్ కాస్ట్ చక్రాలు ఆయిల్ కానీ బీ పిండి కానీ చాలా పరిశ్రమ పిండి కానీ అన్ని కలిపితే ఫైర్వుడ్ కానీ 80 రూపాయలు పడింది. ఓకే, 1 కేజీ ప్రొడక్షన్ కాస్ట్. దీంట్లో వీళ్ళు అమ్మే రేటు తక్కువ రేటు 120 రూపాయలు. సో ఇది కూడా సార్ మిషన్ మనం ఆర్డర్ ఎన్ని రోజుల్లో ఇవ్వగలుగుతాం? 10 days లో ఇచ్చేస్తాం. దీనికి కూడా మనకి షెడ్ కానీ లేకపోతే పవర్ కానీ ఎంత కావాలి? ఈ మిషన్ వచ్చి ఒక 10 tons ఇదే అండి. కింద వీల్ కూడా ఉంటాయి ఈ మిషన్ కి. ఓకే, పని అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, ఇబ్బంది లేకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది కేటగిరీ 2 కనెక్షన్ తీసుకుంటే కరెంట్ ఇంట్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, పర్టికులర్ గా మేము మిషనరీ చూడటానికి వచ్చాము. దాదాపు ఒక 3-4 కస్టమర్లు ఉన్నారు. 2 మిషన్లు మీరు గానగి వచ్చేసి నెల్లూరు వెళ్తూ ఉన్నాయి, వినుకొండ ఒకటి ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్ని రోజుల ముందు ఆర్డర్ ఇచ్చారు? ఒక 10 days బిఫోర్ ఇచ్చారు. ఓకే, సో ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా దీని వల్ల ప్రతి 2 months కి కూడా మీరు చెకింగ్ వెళ్తారు కదా సార్. అప్పుడు దీనికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, వెళ్ళేటప్పుడే మీరు స్పేర్ పార్ట్లు కానీ అవి కానీ వెంటనే ఫిక్స్ చేస్తారా? ముందు అక్కడ వెళ్ళి చూస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం దాంట్లో ఏం పోయింది ఏంటి అనేది. చిన్న ఐటమ్ అయితే మా దగ్గర ఉంటే వేసేసి చార్జ్ చేసుకుంటాం. లేదు పెద్ద ఐటమ్ ఇప్పుడు గానుగ కింద చక్క బాల్ అరిగిపోయిందంటే చక్క మార్చుకోవాలి. ఒక 4 రోజు పనిచేసిద్ది, తర్వాత మీరు మార్చుకోండి. మార్చుకోవాల్సి మేమే వాళ్ళకి ఇంటిమేషన్ చెప్పేస్తాం. తర్వాత వాళ్ళు వచ్చారంటే వాళ్ళ సైజులన్నీ మెజర్మెంట్ మా దగ్గర ఉంటాయి కాబట్టి మేమే రెడీ చేసి పెడతాం. దీంతో పాటు గానుగలో ముఖ్యంగా కొంతమంది ఐరన్ రిలేటెడ్ రాడ్ ఉపయోగిస్తూ ఉన్నారు, కొంతమంది ఎస్ఎస్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ముఖ్యంగా మన చెక్కతో ఉపయోగించడం వల్ల బెనిఫిట్ ఏంటి? అలానే ఈ ఐరన్ కానీ ఎస్ఎస్ కానీ వేయటం వల్ల కస్టమర్ కి ఏదన్నా అక్కడ బెనిఫిట్ ప్రాబ్లం అవుతుందా? బెనిఫిట్ లో ఏం ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మామూలుగా ఎస్ఎస్ ఐరన్ దాంట్లో వేసుకుంటే ఆయిల్ కొంచెం హీట్ వచ్చింది. ఓకే, దాంట్లో ఉండే మినరల్స్ పోవడానికి కాస్త అవకాశం ఉంటాయి. దీంట్లో చెక్క గానుగల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎట్లా వేస్తున్నామో అట్లానే ఆయిల్ బయటకు వచ్చింది, వేడున్నది కొద్దిగా కూడా ఉండదు. ఓకే, అదే దానికోసమే దాంట్లో ఉండే మినరల్స్ కానీ
ఫైబర్లు కానీ అన్ని అట్లానే ఉంటాయి. దానివల్ల మన ఆరోగ్యానికి మంచిది. అందుకోసమే చక్కగా అంటే జనాలు ప్రిఫర్ చేస్తారు. అది రైట్ సార్. దాంతో పాటు మీరు చెప్పారు కొంతమంది ఏదైనా ఒక 10 ఫ్యామిలీలు కలిపి ఒక చిన్న మిషన్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో 10 ఫ్యామిలీలకు సంబంధించి ప్రతిరోజు కూడా 5 కిలోల కెపాసిటీ మిషన్, దీని గురించి కూడా ఎవరన్నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే దానివల్ల బెనిఫిట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తామండి. ఇప్పుడు 10 కేజీలు 5 కేజీ మిషన్ తీసుకున్నారంటే 80,000 ప్లస్ జిఎస్టీ అండి. అది ఇప్పుడు ఒక రోజుకు వచ్చి మీకు 4 కేజీ వేసుకోవచ్చండి. అంటే 5 కేజీ కెపాసిటీ అంటే 4 కేజీ వేసుకోవచ్చు. ఒక 5 కేజీ 20 కేజీ 25 కేజీలు రోజుకి ఈజీగా ఆడుకోవచ్చు. ఆడారంటే రోజుకి 10 కేజీలు నూనె వచ్చింది. 2 ఫ్యామిలీకి సరిపడిపోయింది మీకు. ఒక 4 రోజులు ఆడారంటే మిగతా 25 రోజులు మిషన్ ఫ్రీగానే ఉంటాయి. ఏదన్నా ఊర్లో ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళకో చుట్టాలకో ఎవరికో కావాలంటే వేసి ఇస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇటు గానుకు సంబంధించి కానీ లేదా మురుకుల మిషన్లు కానీ మినిమం 2 నుంచి 3 లక్షల రూపాయలు ఈ రోజు ఇన్వెస్ట్ చేయడం అంటే ఆ ఇన్వెస్ట్ చేసేంత మంచి అవకాశం అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ చెప్పిన 2 అవకాశాలు కూడా మీరంతా ఉపయోగించుకుంటారని, మీరు వెంటనే మిషన్ కానీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పిఆర్ఎం మిషనరీస్ మీకు నంబర్ ఇవ్వబడుతుంది. వెంటనే మీరు కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మరేమన్నా డౌట్స్ ఉన్నా కూడా సార్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా మిషన్లు ఆరంభించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు సత్యనారాయణ రెడ్డి గారు వినుకొండ నుంచి వచ్చారు మిషన్ తీసుకోవడానికి. సో మిషన్ వీడియో కూడా మీకు పక్కనే చూపిస్తూ ఉన్నాం, ఒకసారి చూడండి. సార్ మీరు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, ఎలా పరిచయం సార్, మీరు ఈ మిషన్ గురించి మీరేమనుకుంటున్నారని ఒకసారి మీరు చెప్తారా? నేను వినుకొండ నుంచి వచ్చాను. నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. సార్ గారు మా అంకుల్ గారు మా పరిచయం మాకు. ప్లస్ నేను యూట్యూబ్లో కూడా సార్ గారు నేను చూశాను. వచ్చి అప్రోచ్ అయ్యి సార్ గారితో నేను మాట్లాడాను. సార్ నేను ప్రాంతం ఇలా అనగానే సార్ గారు కూడా మా అబ్బాయి ఏ సంగతులు ఏంటంటే, సార్ నేను బిజినెస్ చేస్తాను తెలుసు కదా సార్ మీకు, దానికోసం ఇలా వచ్చాను, ఇలా మిషన్ కావాలన్నారు. ఓకే అమ్మా అని చెప్పి దాని సార్ గారు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అని చూపించారు. దాని నాకు నచ్చింది చక్రాల మిషన్ అనేది. అది తీసుకుందాం అనుకొని చూపించి దాన్ని ఎలా చేయాలా ఏంటి సార్ నాకు వివరం చెప్పారు. ఓకే దాన్ని నచ్చి నేను ఆర్డర్ చెప్పాను సార్ గారికి. సార్ గారు దాన్ని నాకు 10 డేస్లోనే దానికి రెడీ చేసి నాకు ఇచ్చారు సార్ గారు. ఇప్పుడు నాకు దానికి చేసి చూపించారు, ఎలా చేయాలని కూడా చూపించారు. చాలా బాగా నచ్చింది కూడా నాకు ఐటమ్ కూడా నచ్చి అది తీసుకెళ్తున్నాను సార్. నేను సార్ గారు కూడా ట్యాక్స్ చెప్పుకుంటున్నాను ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి రెడ్డి గారు. సార్ చూశారు కదా, ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా దూరం నుంచి కూడా పర్సన్స్ వస్తూనే ఉన్నారు. ఈ రోజు 3-4 వచ్చారండి. అందరూ కూడా ఇక్కడ తెనాలి మన దగ్గర నుంచి, అలానే నెల్లూరు నుంచి వచ్చారు. సూపర్ మార్కెట్ ఏదో నడుపుతూ 2 గానుగ మిషన్లు తీసుకున్నారు. మీరు దగ్గరలో ఉంటారు కాబట్టి మిషన్లకు సంబంధించి ఏదన్నా మెయింటెనెన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే లోకల్లో ఉన్న మిషనరీలు ఏవైతే ఉన్నాయో అది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారండి. కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు 100% ట్రస్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిషనరీ కావాలంటే వెంటనే మీరు ఆ నంబర్ని సంప్రదించండి. అలానే మీకు బిజినెస్కి సంబంధించి కూడా ఎలాంటి ఫార్ములాలు ఉంటాయి, ఆయిల్ రేషియో ఎంత వస్తుంది, ఎలాంటి పల్లీలు వాడాలి, ఇలాంటివి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. సార్ మీరు ఈ మిషనరీ తీసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు, పర్టికులర్ గా గానుగ మిషన్ మీరు 2 తీసుకుంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు సార్ దగ్గరికి ఎలా వచ్చారు, సార్ సర్వీస్ గురించి మీ మాటలో ఒక మాట చెప్తారా? నమస్కారం సార్. మేము నెల్లూరు దుర్గామిట్ట అరుణాచల లాజిస్టిక్స్ తరఫు నుంచి మేము వచ్చాము సార్. సార్ని యూట్యూబ్ ఛానల్స్లో మేము చూస్తున్నప్పుడు చాలా రీల్స్ వచ్చాయి. ఆ రీల్స్ చూసేసి మేము ఇవి బాగున్నాయి, ఏంటి వాట్ ఈస్ వాట్, వీటి గురించి అనాలిసిస్ చేయాలనేసి సార్కి ఫోన్ ద్వారా మాటల ద్వారానే కలిసాము. తర్వాత లాస్ట్ 1 వీక్ బ్యాక్ మేము ఇక్కడికి వచ్చాము. ప్రాక్టికల్గా చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంత హెల్త్ పరంగా ఇలాంటి చేయడానికి సార్ ముందుకు వచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాన్ని చూసేసి మేము కూడా 2 మిషన్లు ఆర్డర్ చేసాం సార్. మాకు నెల్లూరు టుడే బాస్కెట్ పర్పస్న యూజ్ చేయాలి, కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఆఫ్ అందించాలి అనే దాంతో మేము వచ్చి ఆర్డర్ చేయడం జరిగింది సార్. సార్ ముఖ్యంగా ప్రజెంట్ మనకున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందరూ వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసే మిషన్ రన్ అయ్యేటప్పుడు మీకు 10 కేజీలు పోస్తే 4.5 కేజీలు మాత్రమే ఆయిల్ వస్తుంది. కానీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది, అందులో వుడ్ ద్వారా వస్తుంది, ఏ విటమిన్ లాస్ కూడా లేకుండా అందులో మినరల్స్ అన్ని కూడా చాలా చక్కగా వచ్చే విధంగా ఉంది. సో ఇది ఇలాంటి ప్యూర్ అనేది మీరు కానీ కస్టమర్లకు ఇస్తే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇవాళ ప్రజెంట్ ఏంటంటే కరోనా తర్వాత హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి. సో దీని గురించి కూడా మీరేమంటారు? నేను ఇప్పుడు కలుషితమైన ఆహారాలు తిని ఆరోగ్యాలు పాడవడానికి గురవుతుంది సార్. దానికోసం ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఫిజికల్ గా మనం తయారు చేయాలనే దాని మీద మేము కూడా దృష్టి పెట్టాము. దాంతో పాటు ఈ ప్రోడక్ట్ తీసుకొని గానం మిషన్ లో తీసుకొని మనం కూడా ఫిజికల్ గా తయారు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి సార్ దగ్గరకు వచ్చాము. సార్ కూడా మాకు అలాగే సర్వీస్ అందిస్తామని చెప్పారు. సర్వీస్ ఏ విధంగా అంటే యాన్యువల్ గా కానీ లేకపోతే మీకు టెక్నీషియన్స్ ఏ పరంగా మా సహాయం మీకు ఉంటుంది సార్ అనేసి అని చెప్తే మేము కూడా దాన్ని ఆలోచించి తీసుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అడగగానే మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.